నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కావిలపాటి విజయలక్ష్మి గారు రచించిన మల్లెపువ్వు అనే నవలికను వినేద్దామండి. అప్పుడే తూర్పు రేఖలు తెరతెలవారుతున్నాయి. పక్షుల కలకల రావాలు, అంబారావాలు వింటూ బద్ధకంగా కళ్ళు తెరిచింది నరసమ్మ. ఈరోజే తన కూతుర్ని చూసుకోవటానికి పెళ్లివారు వచ్చేది. ఆ మాట మెరుపుల మెదడులో ఎలా తట్టిందో బద్ధకం అంతా టపీమని అలా ఎగిరిపోగా గబగబా లేచి తన కుమార్తె చిరంజీవి వెంకట సుబ్బలక్ష్మి మంచం దగ్గరికి ఒక్క అంగలో చేరుకుంది. అమ్మాయి సుబ్బులు, లేచి గబగబా తాళంటుకొని ముస్తాబాబు, పెళ్లివారు వస్తారు ఇవాళ అంటూ చెవి దగ్గర చేరి కంగుమని కంచెలా మోగింది నరసమ్మ. అబ్బా పోదు వెధగోల, ఎప్పుడో వచ్చే పెళ్లివారి కోసం ఇప్పుడే ఇంత చీకటినే లేచి ఏం చేస్తాను, నువ్వు కూడా మరో గంట పడుకో అంటూ నిద్ర మత్తులోనే ఓ సలహా ఇచ్చి ముసుగు పైకి లాక్కుంది వెంకట సుబ్బలక్ష్మి. ఏడ్చినట్టే ఉంది వెధవ తెలివి. లేచి పని కానీ, ఆ తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక పడుకు అడ్డగాడిదిలా అంది 4 అక్షంతలు కలిపి వేస్తూ. తను శతముండి అనుకుంటే తనను కన్న తల్లి సహస్రముండి అనుకుంటూ విసుగ్గా లేచింది సుబ్బలక్ష్మి. పళ్ళపొడి చేతిలో వేసుకుని నోట్లో వేలు పెట్టుకుని దొడ్లో వేప చెట్టు దగ్గర చేరి తల్లి ఆ పరిసరాల్లో కనిపించకపోయేసరికి ఆ చెట్టును అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది. అరగంటైనా దీని మొహం కడగటం కాలేదా అనుకుంటూ వచ్చిన తల్లికి వేప చెట్టుకు తల అంచి ఒడుపుగా నిద్రపోతున్న ముద్దుల కూతుర్ని చూసేసరికి ఒళ్ళు మండుకొచ్చింది. నీ నిద్ర మండ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ, దౌర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని చెప్తూ ఉంటే బుద్ధి జ్ఞానం లేదు అంటూ గయ్యం అనేసరికి తుళ్ళిపడి గబగబా మొహం కడిగింది సుబ్బలక్ష్మి. స్నానం చేసినా నీళ్లు వాగుతున్నాయి అంటూ మళ్ళీ ఒక తాఖీదిచ్చింది. గబగబా కాసిన కుంకుడుకాయలు కొట్టుకుని గిన్నెలో వేసుకుని బాత్రూమ్ అనబడే తాటాకుల దడ్డిలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఇది స్నానానికి బయలుదేరిందంటే మనిషికి కాస్త చురుకు వచ్చేసిందన్నమాటే అనుకుంటూ మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళింది నరసమ్మ. ఏమే పెళ్లివారికి స్వీట్లు ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు రంగయ్య. ఏముంది, పాలకోవా చేద్దాం అనుకుంటున్నానని నిన్నే చెప్పాగా, తెల్లారి మళ్ళీ వీలుంటుందా ఉండదోనని రాత్రి 2 సేర్ల పాలు కోవా చేసి పడేశాను. ఇప్పుడు పాలేరు చేతవు అడ్డెడు మినపప్పు రుబ్బిస్తున్నా, 4 గారెలు చేసి పడేస్తే అంతా శుభ్రంగా తింటారు అంటూ దండకం వల్లించింది. పాలకోవా గారెలు బాగుంటాయంటావా సందేహంగా అడిగాడు రంగయ్య. మీకన్నీ అనుమానాలే. అసలు పట్నం వాళ్ళకి సరైన పాలకోవాలు, చేలో పండిన మినుములు విసిరించి నానబోసి చేసిన గారెల రుచి తెలిసి ఏడిస్తుందేమిటి అంది చాలా చులాగ్గా. ఆ మాటకు నవ్వాడు రంగయ్య. మనం తిన్నా, బస్తీ వాళ్ళు తిన్నా, చేలో పండకుండా మినుములు విసరకుండా మినపప్పు ఎలా వస్తుందో వెర్రిమొహమా, మన పల్లెల్లో మనం పండించి పంపినవే కదా వాళ్ళు తినేది అంటూ జవాబిచ్చాడు. అమ్మాయిని ముస్తాబు చేశావా అంటూ అడిగాడు. మీ కూతురు సంగతి మీకు తెలియదా, దానంత బద్ధకస్తురాలు ఈ ప్రపంచంలో ఎక్కడుంది, అదిగో తలంటు పోసుకొస్తానంటూ పోయింది, అరగంటైనా ఊడి పట్టం లేదు అంది విసుగ్గా. అమ్మాయి త్వరగా తెములు, వాళ్ళు ఫస్ట్ బస్కో సెకండ్ బస్కో వస్తామన్నారు అంటూ ఏ పక్కన ఉన్న సుబ్బలక్ష్మికి వినిపించేటట్లు ఒక కేక పెట్టాడు. పొలంలో కూలీలని గొడ్లను పిలిచినట్లు ఇంటి దగ్గర కూడా అరుస్తుంటాడు అనుకుంటూ విసుక్కుంటూ తడికి తీసుకుని బయటపడింది సుబ్బలక్ష్మి. తొందరగా చద్దన్నం తినలే అంటూ హడావుడి చేసింది నరసమ్మ. తాళంటుకునేసరికే సుబ్బలక్ష్మికి నీరసం వచ్చేసింది కనుక కంచం పీట పెట్టుకుని ఆవకాయ పప్పు నూనె కలిపి ఓ కంచండు చెల్లించి అమ్మయ్య అనుకుంటూ బయటపడింది బ్రేవు మంత్రేనుస్తూ. ఇక ప్రారంభమైంది ముస్తాబు. జడగంటలు, నాగరం, కాళ్ళకి గజ్జల పట్టాలు. నరసమ్మ ప్రధానం నాడు రంగయ్య తండ్రి పెట్టిన పట్టుచీర, మెడలో 4 పేటల చంద్రహారం, తలలో దొడ్లో పూసిన నక్షత్ర చామంతి పూలు. ఈ అలంకరణ అంతా పూర్తయ్యాక అద్దంలో చూసుకుంటూ, అమ్మా ఆ అబ్బాయికి ముస్తాబు నచ్చుతుందంటావా అంటూ ఓ సందేహం వెలిబుచ్చింది సుబ్బలక్ష్మి. నీకేం వంకే, అచ్చం లక్ష్మీదేవిలా కళ్ళలాడిపోతున్నావు అంటూ మెటికలు విరిచింది ప్రేమగా. నేను అతనికి నచ్చుతానంటావా అమ్మా? అయ్యో, నచ్చకపోవటం ఏమిటే, నీకంటే మంచి పిల్ల దొరుకుతుందా ఏమిటి అతగాడికి? ఆ అబ్బాయి ఎంఎస్సీ అట కదమ్మా. అవును, అందుకేగా 15,000 కట్నం, లాంఛనాలు యథావిధి జరిపేది జవాబిచ్చింది నరసమ్మ. సుబ్బలక్ష్మి మళ్ళీ ఏ అనుమానము బయట పెట్టకుండానే పెళ్లివారి కారు గుమ్మం ముందాగింది. ఎదురింటి రామావధానుల అరుగు మీద కూర్చుని జోరుగా పేకాటాడుతున్నాడు రంగయ్య.
పెళ్లివారు ఫస్ట్ బస్సులో రాలేదు. బస్సు వచ్చి వెళ్ళింది కనుక సెకండ్ బస్సు రావడానికి ఇంకా 1 గంట వ్యవధి ఉంది కనుక ఈలోగా ఒక ఆట వేద్దామనుకుంటూ పాపం అలా చతికిలబడి ఓ ఆట ఆడాడో లేడో గుమ్మం ముందు చిన్న కారు ఆగింది. అందులో నుంచి సాక్షాత్తు పెళ్లివారు దిగుతూ ఉంటే తత్తరపడుతూ ఒక్క అంగలో గుమ్మం చేరుకున్నాడు. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు, ముఖ్యంగా పెళ్లివారిని అసలు నమ్మకూడదు అనుకుంటూ రండి రండి అంటూ హడావుడి పడిపోయాడు. అది చూసి నరసమ్మ కూతురి ముస్తాబుతోనే సరిపోయే, తను తల్లైనా దూకోలేదు, ఓ పట్టుచీర కట్టలేదు అనుకుంటూ తయారవటం కోసం గదిలోకి వెళ్ళి మళ్ళా మధ్యలో భర్త వచ్చి డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉందని గ్రహించి గడియ బిగించి మరీ ముస్తాబులో పడింది నరసమ్మ. ఇక రంగయ్య పని ఇరుకున పడిపోయింది. అసలే పెళ్లివారు వచ్చేసరికి పేకాటలో కూరుకుపోయిన తనని వాళ్ళు ఎక్కడ చూశారో నన్ను హడలు చేస్తూ ఉంటే కాస్త అండగా పక్కన నిలబడకుండా పెళ్ళాం గదిలో దూరు తలుపు తీసుకునేసరికి పీకల దాకా కోపం వచ్చేసింది. అవతల పెళ్లివారు ఇంట్లో ఉన్న కుర్చీలకు సరిపడా కూర్చుని దిక్కులు చూస్తున్నారు. పలకరించడానికి ఆడవాళ్ళు రావటం లేదని, సరిగ్గా మాట్లాడటం లేదని, ఎక్కడ అలిగి వచ్చిన కారులో తిరిగి వెళ్ళిపోతారోనని హడలి పడిపోతున్నాడు రంగయ్య. ఆవిడగారేమో రాదాయే, చి పెళ్లి వాళ్ళనే కాదు ఈ రోజుల్లో పెళ్ళాన్ని కూడా నమ్మకూడదు అని మనసులో లెంపలు వేసుకుని రాని నవ్వు మొహానికి పులుముకున్నాడు. వచ్చేస్తున్నారండి, ఏదో పని ఉంటేను అంటూ నసిగాడు రంగయ్య. కానీ గట్టిగా అనటానికి భయం వేసింది. ఏం పనులున్నా పెళ్లివారు వచ్చినప్పుడు టపీమని అలా వదిలి వచ్చేయాలి. అసలు మగ పెళ్లివారంటే ఎవరో వాళ్ళు అనుకున్న డిమాండ్ ఎటువంటిదో ఈ పల్లెటూరు వాళ్ళకేం తెలుస్తుంది అని ఎక్కడ గర్జిస్తారో అని రంగయ్యకు బెరుకు. ఇంతలో పక్కిళ్ల వదినగారులు, ఎదురింటి బామ్మగారు కాబోయే వియ్యాల వారిని చూడటానికి వచ్చి అక్కడే చాపల మీద చతికిలబడి వచ్చిన వారిని పరీక్షగా చూస్తూ ఉంటే ధైర్యం పుంజుకున్నాడు రంగయ్య. ఎదురింటి బామ్మగారు పక్కింటి వదినగారుల అండ అటువంటిది. మరి వాళ్లే ఓ 100 మంది లాయర్లకు సరిపడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటారు. వాళ్ళు పక్కనుంటే ఇండియాలో ఏ పట్టణం వాళ్ళైనా సరే నోరు మూసుకోవలసిందే. అందులో ఎదురింటి బామ్మగారికి రష్యా అమెరికాల గురించి కూడా కాస్త కూస్తో తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ 2 దేశాలని సందర్భోచితంగా ఉపయోగిస్తూ ఉంటే వారి పాండిత్య ప్రకర్ష ముందు మంత్రి గారైనా నోరు వెళ్ళబట్టవలసిందే. ఇక పెళ్లివారు లెక్క. ఇలా మరో అరగంట గడిచాక తలుపు తీసుకుని కంటే అసలు పేరు సవరించుకుంటూ హుందాగా గజలక్ష్మిలా వచ్చింది నరసమ్మ. వస్తూనే ఏం చెప్పమంటారు వదిన గారు, ఓ పని తెమలీరనుకోండి ఓ పని వాళ్ళు అంటూ తన ఆలస్యానికి కారణం ఉటంకించడానికి నాంది పలుకుతూ ఉంటే రంగయ్య మురిసిపోయాడు. ఏం తెలివేనిది, మగజన్మెత్తిన నాకే పెళ్లివారిని చూసి ఉన్న ఒక్క గుండె జారిపోతే వాళ్ళు వచ్చిన 30 గంటకు దర్జాగా బయటకు వచ్చి 10 గుండెల ధైర్యంతో సావకాశంగా కబుర్లు చెప్తున్నావా? నీలాంటి ఆడది ఒక్కతుంటే చాలు ఇంటికి, మగాడు మినిస్టర్ అయిపోయినట్టే అనుకున్నాడు. ఎలక్షన్లలో పోటీ చేయాలన్న బులబాటంతో నిద్ర పట్టడం మానేసిన రంగయ్య. అలా కాసేపు పాలేళ్లు పనిచేయకుండా ఎలా తనను ఏడిపిస్తూ ఉంటారో వర్ణించి ఇప్పుడే వస్తాను వదినగారు అంటూ పట్టుచీర తిప్పి దోపుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళింది నరసమ్మ. వరుడు సోమసుందరం. ఆవిడ వెళ్ళాక అమ్మయ్య ఈవిడ వెధవ సోది చచ్చిన ఆపింది కాదు అనుకున్నాడు విసుగ్గా. పాలకోవాలు, గారెలు, మంచినీళ్ళు వచ్చేశాయి. అంతా తలో ప్లేటు అందుకున్నారు. 10 నిమిషాల్లో ఖాళీ చేసేశారు. ఆ అమ్మాయిని పిలవండిక అంటూ సోమసుందరం తండ్రి శ్యామశాస్త్రి కుర్చీలో సర్దు కూర్చున్నాడు. చిరంజీవి వెంకట సుబ్బలక్ష్మి సిగ్గుదొంతరల మధ్య చిరునవ్వులు ఒలకపోస్తూ నడిచొస్తూ ఉంటే చిన్నప్పుడెప్పుడో చదివిన పద్యపాదం గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచన్ అన్నది టపీమని గుర్తుకొచ్చింది వరుడు సోమసుందరానికి. అసలు తనకు తెలుగు అంటే అలర్జీ. ఎప్పుడు క్లాసులో లాస్ట్ మార్కు తెలుగులో తనదే. ఛీ, ఆంధ్రుడి వైపు పుట్టి 6 మార్కుల్లా తెలుగులో తెచ్చుకునేది అంటూ తెలుగు పండితుల వారు ఆగ్రహంతో ఊగిపోతూ పేపర్ ముఖాన గిరవాటేయటం తనకింకా గుర్తే. అలాంటి వాడికే ఈ పద్యపాదం గుర్తొచ్చిందంటే అది ఈ పెళ్లి కూతురి మహాత్మ్యమే అనుకున్నాడు మనసులో. పైగా గజ్జల పట్టాలు గల్లు గల్లు అంటూ ఉంటే జడగంటలు వాటికి తాళం వేస్తున్నాయి. ఓ రోడ్డు రోలర్కు చుట్టబెట్టినట్లున్న పట్టు చీర, మెడలో చంద్రహారము ఇవన్నీ చూసి పక్కన నరసమ్మ కంటే కాసుల పేరు వడ్డాణం కూడా చూసి గోల్డ్ కంట్రోల్ పెడితే నిజంగా నష్టమేమీ లేదు అనుకున్నాడు చిరాగ్గా. కానీ అతని తల్లి నాంచారమ్మ మాత్రం నోరు మూసుకొని చూస్తోంది. ఆ నగల్లో ఆవిడకి ఒక్కటీ లేదాయే. ఏమన్నా అడుగుతావా బాబు అంది నరసమ్మ. అవును, ఏమన్నా అడగరా అంటూ ప్రోత్సహించింది తల్లి. నీ పేరు? వెంకట సుబ్బలక్ష్మి. అబ్బా, పేరన్నా నాజుకు లేకపోయే అనుకున్నాడు సోమసుందరం విసుగ్గా. ఎంతవరకు చదువుకున్నావు?
ఆ మాటకి వెంటనే అందుకుంది నరసమ్మ. 6వ తరగతి చదువుతూ ఉండగా పెద్ద మనిషి అయింది, అందుకని మాన్పించేశాము. అయినా ఇంట్లో వంట వార్పు చూసుకునే ఆడదానికి పెద్ద చదువులు ఎందుకు బాబు? ఏదో కాస్త చాకలి పొద్దు 2 ఉత్తరాలు చదువుకోవటానికి ఆ పాట చాలదా? మగాడన్నవాడు సంపాదించి పెళ్ళాం పిల్లల్ని పోషించాలి కనుక చదువుకోవాలి అంది. పెళ్ళాం పిల్లల్ని పోషించడం కోసమేనా చదవాల్సింది? అంతే బాబు, వాళ్ళ కోసమే ఉద్యోగం చేయటం. ఆ బంధం లేకపోతే మగవాడైనా చదవటం శుద్ధ దండగా అంది నరసమ్మ. ఆ ఆర్గ్యుమెంట్కు దిమ్మరిపోయాడు సోమసుందరం. పాటలుచ్చా? సినిమా పాటలు మా అమ్మాయి బాగా పాడుతుంది అంది. ఆ మాటతో కాస్త చురుకు పుట్టిన సోమసుందరం, ఏది 2 పాటలు పాడమనండి అన్నాడు ఉత్సాహంగా. పాడమ్మా అంటూ ఇంకా తల్లి శాంతం అనకముందే, పదవే పోదా ముగౌరి పరమాత్ముని చూడ పదవే బంగారు గౌరి అంటూ అందుకుంది సుబ్బలక్ష్మి. ఆ పాట అయిపోయాక పెళ్లి కొడుకు 2వ పాట పాడమన్నాడు కనుక ఆగదలుచుకోలేదు. వెంటనే 2వ సాంగ్ అందుకుంది. జుమ్మంది నాదం సయ్యంది పాదం అంటూ జుమ్మని పాడుతూ ఉంటే అలాగే కుర్చీలో అంటుకుపోయాడు సోమసుందరం. అవునవును, నీ నాదం జుమ్మంటోంది, నీ పాదం సై అంటోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే సై అనలేకపోతోంది నా మనసు మాత్రమే అనుకున్నాడు స్వాగతంగా. కుమార్తె పాటలకి మురిసి మూర్చపోయినంత పనిచేశారు నరసమ్మ రంగయ్యలు. సినిమాలు మా ఊళ్ళో లేవనుకోండి, కానీ కంకిపాళ్ళలో ఉన్నాయి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది. పోతే రేడియో కొన్నాన్న, చెవి దగ్గర పెట్టుకుని వింటాను అంటే, పోనీలెమ్మని ఈ మధ్యనే ఓ చిన్న రేడియో కొన్నాను అంటూ వివరించాడు రంగయ్య. ఇంకా అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళొచ్చు. అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. శ్యామశాస్త్రి కొడుకుని బయటకు పిలుచుకు వెళ్ళి, ఏరా పిల్ల నచ్చిందా అని అడిగాడు. ఏం పిల్ల నాన్న, చదువు చూడబోతే 6వ తరగతి, మనిషి చూడబోతే అంత పల్లెటూరు వాలకం, కట్టులో బొట్టులో అన్నింటా ఇక్ష్వాకుల మనిషిలా ఉంది నిరసనగా అన్నాడు. పిల్ల ఎలా ఉందో చెప్పమంటే ఈ వ్యాఖ్యానాలు ఎందుకురా? చెప్పానుగా నాన్న, రోడ్డు రోలర్లా ఉందని. నీ చదువుకు చేసిన అప్పులన్నీ కలిసి పీకల మీదకి వచ్చి పడ్డాయి. రోడ్డు రోలర్లానే మనకున్న ఆ ఇల్లు చూపించే అప్పులు పుట్టించగలిగాను ఇంతవరకు. ఆ శెట్టి ఇప్పుడు ఇల్లు రాసిచ్చేయి, అప్పులను తీరుస్తావు అని వేధిస్తున్నాడు. 75,000 చేసే ఇల్లు అప్పు తెచ్చుకున్నారానికి 20,000కి ఎక్కడ రాసిస్తాను చెప్పు? ఇక పిల్లకి చదువు అంటావా? రోజుకొక గంట నువ్వు చెప్పావంటే మెట్రిక్ పాస్ అయిపోతుంది. లావంటావా? తలంబ్రాలు పడితే సన్నబడవచ్చు. అయినా ఆడది లావుగా ఉంటేనే ఇంటికి నిండు. సన్నగా బక్క పలచగా గట్టిగా గాలి వేస్తే పడిపోయేటట్టుండే పిల్ల ఆటు పొడుకు తట్టుకుంటూ ఇంటిని చక్కదిద్దుకోగలదంటావా అన్నాడు శ్యామశాస్త్రి కొడుకు నచ్చజెప్పుతూ. అసలు నాకు ఆ పేరే నచ్చలేదు నాన్న విసుగ్గా అన్నాడు సోమసుందరం. పేరులో ఏముందరా? పోనీ అంతగా అయితే పేరు మార్చుకుందో గానిలే, లక్ష్మి అను పిలువు సలహా ఇచ్చాడు. ఆ మాటకి కస్సుమన్నాడు సోమసుందరం. అలాంటి గుమ్మటాన్ని లక్ష్మి అని ముద్దుగా పిలిచి ఆ లక్ష్మీదేవి పరువు తీయను అన్నాడు మొహాన్ని గంటు పెట్టుకుంటూ. అయితే మరేదన్నా కొత్త పేరు పెట్టుకో అన్నాడు శ్యామశాస్త్రి. మొత్తానికి తను పట్టు వదలని విక్రమార్కుడైతే తన తండ్రి చెట్టు వదలని భేతాళుడు అనుకుని మండిపడుతూనే, సరే మీ ఇష్టం, మీ అప్పుల బాధకి అది నా చదువు కోసమే అయినందుకు ఏం చేస్తాను ఒప్పుకోక అంటూ చిరచిరలాడిన కొడుకు ఒప్పుకున్న ఆనందంలో మరి ఇతర చిరాకులు ఇవి పట్టించుకోలేదు. కొడుకు అభ్యంతరాలు లెక్క చేయలేదు. చూడండి బావగారు, మా అబ్బాయి ఒప్పుకున్నాడు కానీ అమ్మాయికి బొత్తిగా చదువు రాదని, పేరు అంతకంటే బాగాలేదని గునుస్తున్నాడు. వాడే కాదు, ఏ పెళ్లి కొడుకు మీ అమ్మాయిని చూడటానికి వచ్చినా ఇవే పాయింట్లు తీస్తాడు అన్నాడు. మరి అందుకే కదండి మరొక 15,000 కట్నం ఇస్తామంటున్నాము నిక్కచ్చిగా జవాబిచ్చాడు రంగయ్య. అదే చెప్పబోయేది, 15,000 ఎంత మాత్రం సరిపోదు, 25,000 ఇవ్వండి నిర్మోహమాటంగా అడిగాడు శ్యామశాస్త్రి. అవును, 25,000 లేకుండా పెద్ద చదువు చదివిన వాడెవడూ చేసుకోడు. మా అబ్బాయి ఎంఎస్సి పాస్ అయ్యాడు, పెద్ద ఉద్యోగస్తుడవుతున్నాడు. అలాంటి వాడు బొత్తిగా ఎందులోనూ సరిపోలని పిల్లని ఎలా చేసుకుంటాడు? పెళ్లి కొడుకు తల్లి నాంచారమ్మంది. రంగయ్య నరసమ్మ మొహం వైపు చూసి లోపలికొచ్చాడు. 25,000 కట్నం లాంఛనాలు మన వల్ల అవుతాయంటావా? పైన పెళ్లి ఖర్చు మరో 5,000 అన్నా అవుతుంది అన్నాడు సాలోచనగా భార్యతో. ఇంకా లాంఛనాలు ఏమిటి నా తలకాయి, మొత్తం అన్నింటికి కలిపి 20,000 ఇస్తామని చెప్పండి అంది నరసమ్మ. అలాగేనన్నట్లు తల ఊపి బయటకు వచ్చాడు రంగయ్య.
మీరు చెప్పింది బాగానే ఉండొచ్చు, కానీ నా స్తోమత కూడా చూసుకోవాలిగా. నేను 25,000 నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను అన్నాడు రంగయ్య. ఆ పద్ధతిలో అయితే మేము సెలవు తీసుకుంటాం, లేచి నిలబడ్డాడు సోమసుందరం తండ్రి. అదేమిటండి వెళ్ళిపోతారు? 25,000 ఇవ్వలేము అన్నాను, మొత్తం అన్నిటికీ కలిపి 20,000 ముట్ట చెప్తాను అన్నాడు రంగయ్య చిన్న వదనంతో. శ్యామశాస్త్రి భార్య మొహం కేసి చూశాడు. ఆవిడ మరో 2,000 చూపించింది. ఆఖరి మాట 22,000, ఇక అంతకన్నా తగ్గేది లేదు. ఇదేమన్నా వేలం పాటయ్యా అంటూ అందుకుంది బామ్మగారు. రంగయ్య మళ్ళీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా, సరే కానియండి, తాంబూలాలు పుచ్చుకుందామా అన్నాడు. పుచ్చుకుందామన్నట్లు తల పంకించాడు శ్యామశాస్త్రి. మరొక అరగంటలో వెంకట సుబ్బలక్ష్మికి ప్రదానం జరిగిపోయింది. భోజనం అవి కానిచ్చి సావకాశంగా 3 గంటలకు వెళ్ళిపోయారు పెళ్లివారు. అమ్మయ్య, ఇక్కడికి ఒక ఘట్టం ముగిసింది అనుకున్నాడు రంగయ్య. అనుకున్న రోజున అనుకున్న ముహూర్తానికి వైభవంగా పెళ్లి జరిగిపోయింది సోమసుందరము సుబ్బలక్ష్మిలకు. అసలే అమ్మాయి రోడ్డు రోలర్లాగా ఉందని గునుస్తున్న సోమసుందరానికి పెళ్లిలో సుబ్బలక్ష్మి తిండి వాలకం మరింత రోత పుట్టించింది. పెరుగు అన్నం కలిపి మీ ఆయనకు పెట్టు, నీ కంచంలో అది సుబ్బలక్ష్మికి పెట్టవయ్యా అని అనటమే తడవు, తానే తీసుకున్నంత పని చేసింది. ఇవన్నీ ఇలా ఉంటే గదిలోకి పంపాక మరో కథ. స్వీట్స్ తింటారా అంటూ ప్రశ్నించింది. నాకొద్దులే అన్నాడు సోమసుందరం. అయ్యో రామా, పట్నం నుంచి స్పెషల్గా తెప్పించావండి అంటూ తానే ఆరగించింది. ఈ ధోరణి చిరంజీవి సౌభాగ్యవతి వెంకట సుబ్బలక్ష్మి తన ఇంట కొనసాగించిందంటే, లేదా ఉద్యోగరీత్యా ఏ ఖరీదైన సిటీలోన కాపురం పెడితే తను సంసార సాగరాన్ని వదిలి నిజమైన సాగరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవటం ఖాయం అనుకున్నాడు. మంచం మీద శేషతల్పసాయి ఫోజులో పడుకుని అన్నీ తినటం పూర్తయ్యాక పమిట కొంగుతో మూతి తుడుచుకుంటూ వచ్చింది. మీ టౌన్ కబుర్లు ఏమన్నా చెప్పండి అని గోముగా అడిగింది మంచం మీద అతని పక్కనే పడుకుంటూ. దారాసింగ్, కింగ్ కాంగ్, రణధీర్ లాంటి వాళ్లను తలదన్నే శరీర సౌష్ఠవం గల తన సతీమణి ఏ నిద్ర కళ్ళతోనైనా కాలు మీద వేస్తుందంటే తన పని అయ్యయ్యో రామా అన్నట్టు అంతటితో క్లోజు. తెల్లారి అప్పడంలా అణిగిపోయిన తనను ఇంటిల్లి 10 తీసుకుపోయి డ్యామేజ్ అయిన శరీర భాగాలను సర్జరీ నిమిత్తం ఆసుపత్రిలో పారేయాలి. వీళ్ళిచ్చిన 22,000లో 20 అప్పుకు తీరిపోగా పై 2,000 తన ఆసుపత్రి నుంచి బయటపడటానికి సరిపోతుంది అనుకున్నాడు మంటగా. అప్పు అన్న మాట గుర్తొచ్చాక సుబ్బలక్ష్మి పైన కోపం కాస్త ఉపశమించింది. ఈ వెంకటలక్ష్మి తండ్రి అనబడే తన మామగారు 22,000 కట్నంగా ఇచ్చి ఉండకపోతే తమ ఇల్లు బహిరంగ వేలంలో చాలా తక్కువ ధరకే అమ్ముడుపోయి ఉండేది కదా ఈ పాటికి అనిపించి అప్రయత్నంగానే సుబ్బలక్ష్మిని దగ్గరకు లాక్కున్నాడు. 2 బొగ్గలు ముద్దు పెట్టుకుంటూ ఉండగా మధ్యాహ్నం వడ్డనలో వేసిన పెద్ద సైజు పూర్ణం బూరెలు గుర్తుకొచ్చాయి. పుట్టంతా మునిగిపోయినట్లు పెళ్లి సమయంలో ముఖం ముటముటలాడించుకున్న భర్త తననింత చక్కగా ముద్దులాడుతూ ఉంటే మురిసిపోయింది సుబ్బలక్ష్మి. ఇంతకీ నాకు మీరేదో పేరు మారుస్తానన్నారట అడిగేసింది. అవునన్నట్లు తాళూపాడు. ఏమని పిలుస్తారు? ఇంకా ఆలోచించలేదు, ఆలోచించి అప్పుడు మారుస్తాను అన్నాడు. అసలైనా మార్చేయటం దేనికి? నేను పుట్టాక మా నాన్నకి బోలెడు ఆస్తి కలిసి వచ్చింది. రాదనుకున్న పొలం నాన్నకే వచ్చింది. సుబ్బలక్ష్మి అంటే సుబ్రహ్మణ్య స్వామి పేరు, లక్ష్మీదేవి పేరు, వెంకట అంటే వెంకటరమణుని పేరు అంది. నీ వ్యాఖ్యానాలు ఆపుదు, ఇంత పెద్ద పేరేమి బాగుండదు అన్నాడు. పెద్దదా? నాకంటే పెద్ద పేరు మా మేనత్తది తెలుసా? ఆవిడ పేరు వెంకట సూర్య అప్పల నరస లక్ష్మీ భ్రమరాంబ. మా మామయ్య నరసు అని పిలిచేవాడు. ఆవిడకి మొన్ననే 11వ అబ్బాయి పుట్టాడు, అందుకే పాపం పెళ్లికి రాలేకపోయింది అని దిగులు పడుతూ ఉంటే అదిరిపడ్డాడు సోమసుందరం. మై గాడ్, 11వ అబ్బాయే? మీ అత్తయ్యకి ఫ్యామిలీ ప్లానింగు, స్టెరిలైజేషన్ల సంగతి బొత్తిగా తెలీదా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏమిటి అన్నారు? ప్లానింగా? పొద్దున పేపర్లో ప్లానింగ్ కమిషన్ అని తాటికాయలంత అక్షరాలతో రాసి ఉంటే చదివాను, అదేనా అని అడిగింది టపీమని లేచి కూర్చుని. ఈసారి టపీమని తను లేచాడు సోమసుందరం. నీ తెలివి వాళ్ళకాట్లో కలిసినట్టే ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్ కమిషన్కి ఏమీ సంబంధం లేదు, అది వేరు. పిల్లలు పుట్టకుండా ఇంకా ఏదో అనబోయేలోగా, అదే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ల మాట అలా చెప్పరాదు. ఈ ఆపరేషన్లు అంటే మా కుటుంబాల్లో ఎవ్వరికీ నమ్మకాలు లేవు. ఏదో ఆస్తిపాస్తులు లేని సన్నాసులకు కానీ ఇంతెంత ఆస్తులుంటే మనకేం కర్మ? ఆస్తి ఉండి పిల్లలు లేకపోతే అంతా గవర్నమెంట్ వాళ్ళకే పోయాలిట. ఎందుకు వచ్చిన కర్మ? మనం కష్టపడి సంపాదించుకోవటమును వాళ్ళకి ధారపోయటమునా అంటూ కుంభవృష్టిలా రోడ్ రోలర్లా అంటున్న భార్యను చూసి
నోరు వెళ్ళబెట్టాడు మిస్టర్ సోమసుందరం ఎంఎస్సి. ఇంకా భార్యతో వాదించడం కంటే నిద్రపోవటం బెటర్ అనుకున్నాడు చివరికి. ఇంకా మర్నాడు, నీకు ప్రైవేట్ మాస్టర్ని పెడతాను, చదువుకో. ఈ జడగంటలు నాగరం వగేరాలన్నీ తీసి పెట్టిలో పెట్టు. సింపుల్గా ఉండు. రూపాయి బిళ్ళ బొట్టు మార్చి చిన్న చొక్క పెట్టుకో. కంటికి కాటుక సన్నగా పెట్టుకుని సినిమా స్టార్ల చివళ్ళ గీతలు తగిలించు. 2 జడలు వేసుకో అంటూ దండకం ప్రారంభించాడు. 2 జడలా? నా జుట్టు చాలా చిన్నది, 2 సవరాలు కొని పెట్టండి మీ ఊరు వెళ్ళాక అంటూ ముద్దులు గుడుస్తూ ఉంటే మండిపోయింది సోమసుందరానికి. తెల్లారగానే ఇడ్లీ ప్లేట్ తెచ్చి అతని ముందుంచింది. 10 ఇడ్లీలు ఉన్నాయి అందులో. 10 ఇడ్లీలా? నేనేం బకాసురుని అనుకున్నావా? చాలండి సరసం. బకాసురుడికి 10 ఇడ్లీలతోనే సరిపెట్టుకుంటాడా? ఆ మాత్రం తినలేని వాళ్ళు మీరు దేనికి పనికొస్తారు? పందుంపులలా మనిషి మీరును. నేను కాబట్టి చేసుకున్నాను, అదే ఇంకోరైతేనా అంటూ గట్టిగా జాడించేసరికి మైండ్ బ్లాంక్ అయ్యింది. నువ్వు తినగలవు, నేను తినలేను, నాకు 2 ఇడ్లీ కాఫీ చాలు అన్నాడు. సరే తెచ్చినవి లోపలికి ఎలా పట్టుకుపోను అంటూ వాటిని తానే సద్వినియోగం చేసి భర్తతో బయలుదేరి అత్తారింటికి వచ్చింది. దారిలో ప్రయాణం చేస్తున్నంతసేపు ఈవిడ గారిని సంస్కరించడం ఎలాగా అన్న ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు. ఇక్కడికి కాపురానికి వచ్చాక అత్తగారు చాలా అమాయకురాలని, తనని ఇంటిని ఎదహెచ్చగా ఏలొచ్చనని ఊహించుకోవటానికి అట్టే రోజులు పట్టలేదు సుబ్బలక్ష్మికి. ఇంట్లో పని అందుకుని కోడలు చక్కగా చేసేస్తూ ఉంటే పైగా ఆవిడ చాలా ముచ్చట పడింది కూడా. చీర కొంగు ఎత్తిపట్టి అగగట్టి పవిట కొంగు తిప్పి దోపుకుని పొయ్యిలో మంట పరిచి పనిచేస్తున్న సుబ్బలక్ష్మిని చూసి ఒట్టి పల్లెటూరు బయతు మోకాళ్ళ దాకా చీర లాగి ఎలా కట్టిందో అనుకుంటూ మొహం మార్చుకున్నాడు సోమసుందరం. కాఫీ తాగరా అంటూ గ్లాసు నిండా తెచ్చి అక్కడ పెట్టింది. ఇంత కాఫీ తాగనని చెప్పాను కదా. అయ్యో కాఫీ కూడా నాజుకేనా అంటూ వద్దు మొర్రో అంటున్న హఠం చేసి మరీ భర్త చేత తాగించింది. ఆ తర్వాత కాస్త సూర్యభగవానుడి మీదికి రాగానే 2 చేతులు జోడించి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి అంటూ గంటలు మోగుతూ ఉంటే సోమసుందరం దూకుడుగా వచ్చి, ఏయ్ సుబ్బు ఆపు, ఏమిటిది ఫైర్ ఇంజన్లా గణగణమంటున్నావు తీక్షణంగా అడిగాడు. ఫైర్ ఇంజనా? అదెందుకు వస్తుంది? మన ఇల్లు అంటుకోలేదుగా. ఇక చాలే, నోరు మూసుకో, నువ్వు పెట్టే కేకలు అలాగే ఉన్నాయి. కేకలా? ఇది మరీ బాగుంది. సూర్యనారాయణమూర్తి ప్రార్థన చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది చెప్పింది. నీ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు, నువ్వు పిడిరా ఇలా ఉంటావు, ఇక నోరు మూసుకో లోపలికి నడు అన్నాడు. పోనీలేరా, దాని పూజ ఏదో చేసుకుని రాదు అంది నాంచారమ్మ కోడలికి వత్తాసొస్తూ. కట్నం తెచ్చిన కోడలంటే ఎవరికైనా మురిపమే మరి. సోమసుందరం ఓసారి చురుగ్గా అందరికేసి చూసి గబగబా లోపలికి వెళ్ళి పెట్టేబేడ సర్దుకోసాగాడు. ఎక్కడికి రా అంటూ వచ్చింది తల్లి. ఏట్లోకి. ఛా అవేం మాటలరా అందావిడ కష్టంగానే. సోమసుందరం మాట్లాడలేదు. ఓ వారం రోజులు అలా తిరిగి వస్తే కానీ మనశ్శాంతి ఉండదు, ఈలోగా ఆర్డర్ వస్తే ఉద్యోగంలో చేరిపోవచ్చు అనుకున్నాడు మనసులో. కానీ అది పైకి చెప్పలేదు. అలా ఊరు తిరిగి వస్తానంటే సుబ్బలక్ష్మి ఎక్కడ వెంటపడి తనకంటే ముందు రైలు ఎక్కి పక్కన తనకు సీటు చూపించి కూర్చోండి అంటూ గదమాయిస్తుందోనని భయం. భర్త వాలకం సుబ్బలక్ష్మి గమనిస్తూనే ఉంది. జడగంటలు వేసిన జడ ముందుకు వేసుకుని ఆయనకు అస్తమానం నన్ను పల్లెటూరు బయతు అనటం అలవాటైపోయింది. ఏదో నాడు దొరక్కపోరు, ఈయనగారికి తగిన గుణపాఠం నేర్పకపోతే నా పేరు వెంకట సుబ్బలక్ష్మే కాదు అంటూ మనసులో కఠోరమైన ప్రతిజ్ఞ చేసింది. అయితే సోమసుందరం అనుకున్నట్లు అతను ఊరు వెళ్ళటానికి బట్టలు సర్దుకోవటం మటుకే పూర్తయింది. భోజనం చేసి ఊరు వెళ్దామని అనుకుంటూ ఉండగానే పోస్టులో ఆర్డర్ కాగితం వచ్చింది. అది చూసి ఆనందం పట్టలేకపోయాడు. గబగబా తండ్రికి తల్లికి ఆ శుభవార్త చెప్పాడు. ఇంకా ఇరుగున్న ముఖ్యులైన మిత్రులకు తెలియచేయటానికి బయటకు వెళ్ళాడు. చూసావా అత్తయ్య, నేను ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అంది సుబ్బలక్ష్మి భుజాలెగరేస్తూ. అవునే తల్లి, నువ్వు ఇలా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడే అనుకున్నా మాకు లక్ష్మీదేవి దిగొచ్చిందని అంటూ కోడల్ని పొగిడింది నాంచారమ్మ. శ్యామశాస్త్రి వెంటనే పట్టుపట్ట కట్టుకుని పూజ గదిలోకి చొరబడ్డాడు. ఠపా ఠపా 2 కొబ్బరికాయలు రిజర్వేషన్లో ఉంచాడు గనక పగలగొట్టి 5 గ్రాముల ముద్దకర్పూరం వెలిగించి గంట గణగణ మోగిస్తూ ఉంటే భర్తతో వాదించి ఆపేసిన సూర్యనారాయణమూర్తి గుర్తుకు రాగా మళ్ళీ దొడ్లోకి పరిగెత్తి ఆపేసిన నారాయణ స్తోత్రం పునరుద్ధరించింది సుబ్బలక్ష్మి. కోడలి భక్తి చూసి మామగారు డంగైపోయాడు. ఆయనకే భక్తి 103 డిగ్రీల్లో ఉంటే కోడలి భక్తి హీటు 105 దాటిపోయింది. ఇంత బంగారం లాంటి కోడలు కనుకే లక్ష్మీదేవి పరుగున వచ్చేసిందని పరమానంద భరితుడయ్యాడు.
వెంటనే కార్డు తీసి వియ్యంకుడికి రాసి పడేశాడు. అప్పటికి ఆయన మనసుకు సంతృష్టి కలిగింది. ఆ రోజే ఇంటర్నేషనల్ కెమికల్స్ బ్రాంచి ప్రారంభోత్సవం. విజయవాడలో ఏర్పాటు చేసిన బ్రాంచ్కి పుర ప్రముఖులు, మద్రాసు, బెంగళూరు బ్రాంచీల మేనేజర్లు, బొంబాయి హెడ్ ఆఫీస్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్లు అంతా వచ్చారు. వచ్చిన వారందరికీ తేనీటి విందు జరిగిన తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ కాపాడియా లేచి నిలబడి తన కంపెనీ ఓపెన్ చేస్తున్న బ్రాంచ్ని గురించి తెలియచేశాడు. అటు ప్రజల రుగ్మతల నివారణకు, ఇటు పంటలకు పట్టే చీడ తెగుళ్ల నివారణకు పెస్టిసైడ్స్, పంటల అధికోత్పత్తికి ఫెర్టిలైజర్స్, ఇంకా ఎన్నో తయారు చేస్తున్నామని, సరసమైన ధరలకు అందజేస్తామని, ఉత్పత్తిలో ఖచ్చితమైన ఉన్నత ప్రమాణాలు కొరవడకుండా చూస్తామని విరివిగా కొనుగోలు చేసి బ్రాంచీ అభివృద్ధికి సాయపడవలసిందని కోరుతూ తమ బ్రాంచీల్లో సెలెక్ట్ చేసిన వారిని పరిచయం చేశాడు. మిస్టర్ సోమసుందరం చీఫ్ కెమిస్ట్ అనే జనరల్ మేనేజర్ పరిచయం చేసినప్పుడు అంతా కరతాళ ధ్వనులు చేశారు. ఇక అమ్మాయి, ఈమె రిసెప్షనిస్ట్, పేరు మంజుల, స్టేనో వాసంతి, టెలిఫోన్ గర్ల్ కొంతల, సేల్స్ అసిస్టెంట్స్ అంటూ అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు. చివర జాస్మినా డిప్యూటీ అకౌంటెంట్ అని పరిచయం చేయగానే అందరి దృష్టి అటు ప్రసరించడమే కాదు, అందరి చేతులు చప్పట్లు చరిచాయి. అబ్బా, వెరీ స్వీట్ నేమ్. జాస్మిన్ అంటే మల్లెపువ్వు కాదు, అందుకే అంత అందంగా, అంత నాజుకుగా, లవ్లీగా ఉంది అనుకున్నాడు సోమసుందరం. అందగాడైన సోమసుందరం కూడా ఆడపిల్లల దృష్టిని బాగానే ఆకర్షించాడు. వచ్చిన వారంతా అన్ని డిపార్ట్మెంట్లు, యంత్ర పరికరాలు పర్యవేక్షించారు. చూసిన మేరకు అందరికీ సంతృప్తినే కలిగించింది. ఆ తర్వాత బొంబాయిలోని కంపెనీ కర్మాగార వర్కింగ్పై తీయబడిన చిత్రం ప్రదర్శన జరిగింది. అన్నీ అయ్యాక హుషారుగా ఇంటికొచ్చాడు సోమసుందరం. ఏమండి, మీకు ఉద్యోగం వచ్చిందిగా, నన్ను సినిమాకి తీసుకువెళ్ళండి. అసలు నన్ను పెళ్లి చేసుకున్నారు కనుకే మీకు ఇంత మంచి ఉద్యోగం దొరికింది అంది సుబ్బలక్ష్మి. చాలే, నోరు మూసుకో. కష్టపడి చదివాను, ఉద్యోగం వచ్చింది. మధ్యలో నీ గోలేమిటి? ఆ కాళ్ళ కడియాలు, గజ్జల పట్టాలు అన్నీ తీసేసిరా, తీసుకువెళ్తాను నిర్మోహమాటంగా అన్నాడు. అవి ఉంటే ఏమైంది? మీ షోకి తక్కువ వచ్చిందా? నిక్షేపంగా 25 తులాల మంచి వెండి తీసి పారేయమంటారేమిటి అని ధాటీగానే అడిగింది. నీకు మాటకు మాట వాదిస్తూ కూర్చోవటమే తప్ప వేరే పనే ఉందా? అలా గల్లు గల్లుమంటూ సినిమా హాల్లో రిజర్వ్డ్ క్లాసులో కూర్చుంటే అందరి దృష్టి మన మీదే ఉంటుంది తప్ప పిక్చర్ మీద ఉండదు అన్నాడు. ఇక భర్త తీసుకువెళ్ళడేమోనని కాస్త భయపడి గజ్జల పట్టాలు మాత్రం తీసి అవతల పెట్టి చీర బాగా కింద కట్టుకొని బయలుదేరింది. సోమసుందరం రిక్షా పిలిచి సుబ్బలక్ష్మిని ఎక్కించి పక్కన తను కూర్చోవటానికి రిక్షా సరిపోక సుబ్బలక్ష్మి చెయ్యి కింద సగం నలిగిపోతూ కూర్చున్నాడు. పాపం రిక్షావాడు తొక్కలేక హైరాణ పడిపోయాడు. చివరికి థియేటర్కి ఈడ్చుకొచ్చినట్లు లాక్కొచ్చాడు రిక్షా అబ్బి. సోమసుందరం కూడా చెమటతో తడిసి మొద్దైపోయాడు. థియేటర్ను చూసి సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారం పొందినట్టు సంబరపడి దిగిపోయాడు. ఆటో రిక్షా పిలిస్తే పోయేది అని ల్యాంపులేసుకున్నాడు సోమసుందరం. కానీ ఇవేవి పట్టలేదు సుబ్బలక్ష్మికి. అడగకుండానే మరొక రూపాయి చేతిలో పెట్టాడు సోమసుందరం. రిక్షా అబ్బి పడిన కష్టం తెలుసు కనుక. అప్పటికే పిక్చర్ బిగిన్ అయింది. గబగబా టికెట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఇదేం సినిమా అడిగింది. ఇది హిందీ సినిమా. ఏడ్చినట్టే ఉంది తెలివి. నాకు హిందీ ఏం వచ్చి చచ్చు, ఆ మాటలు నాకు అర్థం కావద్దు అంది. నెమ్మదిగా మాట్లాడు. సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ హిందీ అర్థమై డైలాగులు బోధపడి ఏడ్చాయా? ఏదో అర్థమైన వాళ్ళకు అవుతుంది, లేని వాళ్ళకు లేదు. దాని గురించి ఇక్కడ వాదన మొదలుపెట్టుకు అంటూ మందలించాడు. భర్తతో తెలుగు సినిమా చూసి రేపు అత్తగారికి, పక్కింటి ఆవిడకి కాస్త కథా కమామిషు చెప్పాలని తను సరదా పడితే ఈ సినిమాకి లాక్కొచ్చాడు ఈ మహానుభావుడు అనుకుంది రుసరుసలాడుతూ. ఇంటర్వెల్ వచ్చింది. కేక్ తింటావా అడిగాడు. కేక్కా? అదెందుకు కానీ అందులో కోడిగుడ్డు కలుస్తుందిట టపీమని జవాబిచ్చింది. పోనీ టీ తాగుతావా? టీనా? అదెవరు కాచారో ఏమో, ఎట్లా తాగటం? ఆ దెబ్బతో ఒళ్ళు మండింది సోమసుందరానికి. అయితే ఇలాగే ఆ తెరకేసి చూస్తూ కూర్చో, నేను వెళ్ళి టీ తాగొస్తాను అంటూ బయటికి పోయాడు. బొత్తిగా ఈయనకు మాడి దాడి శుచి శుభ్రం లేనే లేవు అనుకుంటూ చిరచిరలాడిపోయింది వెంకటలక్ష్మి. సినిమా నుంచి తిరిగి రావడానికి ఈసారి చాలా జాగ్రత్త పడి ఆటో రిక్షాలో ఇంటికి తీసుకొచ్చాడు. వస్తూనే అత్తగారికి ఫిర్యాదు చేసింది సుబ్బలక్ష్మి. మీ అబ్బాయిని చూడండి, ఏవి పడితే అవి తినటం, ఏది పడితే అది తాగటం, బొత్తిగా మంచి చెడ్డ లేదు అంది కోపంగా. ఆ మాటకి కస్సుమన్నాడు. నీకు ఊరుకుంటున్న కొద్దీ పొగరు ఎక్కువ అవుతుంది. బయట తిరిగేవాడిని అన్నిటికీ గిరిగీసుకుంటే అవుతుందా? ఇంకా నయం, ఓ పట్టుబట్ట దగ్గర పెట్టుకుని ఏది తినపోయినా ఏది తాగపోయినా అది కట్టుకుని మొదలు పెట్టమన్నావు కాదు అంటూ పేలల్లా చిటపట్లాడిపోయాడు.
ఇంకా అలాగే సణుగుడు గొడుగుడుతో తెల్లారిపోయింది. సూర్య భగవానుడు ఎప్పుడు దయ తలుస్తాడా, ఎప్పుడు ఆఫీసుకు పోదామా అన్న రంది పట్టుకుంది సోమసుందరానికి. చివరికి తెల్లవారింది. పనులన్నీ పూర్తి చేసుకుని కాస్త ఎంగిలిపడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సోమసుందరం. ఆఫీసులో క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు కనుక మర్నాడు ఇంటర్వెల్ టైంలో సోమసుందరం క్యాంటీన్కి వెళ్ళి దూరంగా ఒక టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో నవోన్మేషిత మల్లికా ప్రసూనంలా జాస్మిన హై హీల్స్ షూస్ టక్టకలాడించుకుంటూ వచ్చి సోమసుందరం టేబుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చునా అని అడిగింది. ఓ ఎస్, అంతకంటే నా ప్లీజ్ సిడౌన్ అన్నాడు నవ్వుతూ. సర్వర్ తెచ్చినవి ఆ ముందు పెట్టి మళ్ళీ తీసుకురా అంటూ ఆర్డర్ ఇచ్చాడు. అయ్యో, మీరు తెప్పించుకున్నవి నాకెందుకండి అంటూ మొహమాటంగా జాస్మిన్ లేవబోయింది. ప్లీజ్ సిట్ అండ్ ఈట్ అంటూ నవ్వాడు సోమసుందరం. జాస్మిన మాట్లాడకుండా అందుకుంది. ఇంతలో సర్వర్ మరో ప్లేట్ తెచ్చాడు. అవి తింటూ ఆమెను పరీక్షగా చూశాడు. బెల్ బాటన్ డ్రెస్సు, జడలు సగం వరకు అల్లి వదిలేసింది. నవ యవ్వనంతా మిసమిసలాడిపోతున్న ఆమె కొంచెం చామన చాయకు బంగారు రంగుకు మధ్యస్థంగా ఉంది. అందమైంది అనవచ్చు. కనుబొమ్మలు గీతల్లా ఉన్నాయి. కాటుక దిద్ది రేఖలా సాగదీసింది. ఫ్యాషన్ అంతా ఆమెలోనే మూర్తి భవించింది. మీకు ఇక్కడ ఉద్యోగం ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. ఐ యామ్ వెల్ క్వాలిఫైడ్ అండ్ కేమ్ హియర్ విత్ వెరీ హై రికమెండేషన్ అంది నవ్వుతూ. మీ డాడీ ఏం చేస్తారు? రిటైర్ అయ్యారు, ఆర్మీ ఆఫీసర్గా చేసి. ప్రస్తుతం మంచం మీద ఉన్నారు. యుద్ధంలో ఒక చెయ్యి పోయింది, పెన్షన్ వస్తుంది. నేను హయ్యర్ స్టడీస్కి స్టేట్స్కి వెళ్దామనుకుని కూడా ఆయన మీద బెంగతో ఇక్కడ ఉద్యోగంలో చేరాను. 5 మెంబర్లున్న మా ఫ్యామిలీ మెయింటెనెన్స్, ఒక బ్రదర్ ఒక సిస్టర్ల చదువు నాదే రెస్పాన్సిబిలిటీ అంది ఖిన్నవదనంతో. ఐ సీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ సో బ్రైట్ అన్నాడు సానుభూతిగా. బ్రైట్ కాదు, రాదర్ ట్రాజికల్ అంది కలువ రేకుల్లాంటి ఆమె కళ్ళల్లో కన్నీరు ఉబుకుతూ ఉండగా. ఇంతలో కాఫీ తాగటం కూడా పూర్తయింది. వస్తాను సార్ అంటూ జాస్మిన వెళ్ళిపోయింది. ఇంతకీ ఈమె ఆంగ్లో ఇండియనా క్రిస్టియనా, ఏ కులమై ఉంటుంది? ఈసారి తప్పకుండా కనుక్కోవాలి అనుకున్నాడు మనసులో. ఏమైతేనేం మొదటి చూపులో తనను ఆకర్షించింది. ఆమె కథ తనలో సానుభూతి రేపింది అనుకుంటూ ఆశ్చర్యానంద వధిలో మునిగి ఆఫీస్ టైం అయ్యేదాకా తేలాడు కాదు. అంతా ఇళ్లకు పోతూ ఉంటే అరే, ఇంతసేపు జాస్మినా గురించిన ఆలోచనలతోనే గడిచిపోయింది కదా టైం, మై గాడ్ అనుకుంటూ ల్యాబొరేటరీకి తాళం వేసి బయలుదేరి బస్టాండ్ దగ్గరకు వచ్చేసరికి బెల్ బాటం బ్యూటీ బస్టాండ్లో నిలబడి చెయ్యి ఊపుతూ టాటా చెప్పింది. సోమసుందరం టాటాని రెసిప్రొకేట్ చేసి ఇంటి మొహం పట్టాడు. ఆ రాత్రి సుబ్బలక్ష్మి వెల్లుల్లిపాయలు వేసి పప్పుచారు కాచి గోంగూర పచ్చడి చేసి వంకాయ అల్లం మిర్చి వేసి కూర వండి భోజనం వడ్డించింది. భోజనం చేస్తున్నంతసేపు కూరలోనూ పులుసులోనూ పచ్చడిలోనూ కూడా జాస్మినాయే కనిపించడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు సోమసుందరం. భర్త పరధ్యానం గమనించిన సుబ్బలక్ష్మి, అత్తయ్య, మీ అబ్బాయికి ఏ దిష్టి తగిలిందో ఏమో మరి, మన్ను తిన్న పాములా ఉన్నారు. కాస్త ఉప్పు మిరపకాయలు దిగతుడిచివ్వండి, నడి రోడ్డు మీద పారేసి వస్తాను. అసలు నేను అనుకుంటూనే ఉన్నాను, ఎవరి కళ్ళు ఆయన్ని చూడగానే పుట్టుక్కున పేలిపోతాయని అంది. ఆ మాట వింటూనే చర్రున లేచాడు సోమసుందరం. డోంట్ టాక్ నాన్ సెన్స్ అన్నాడు ఉరిమి చూస్తూ. నాన్ సెన్సు లేదు, గోని సంచి లేదు, కాసేపు అలా నోరు మూసి కూర్చోండి, అత్తగారు వచ్చి దిష్టి తీస్తారు అంది బిగుతుగా పమిటి కొంగు నడుం చుట్టూ బిగిస్తూ. నాంచారమ్మ కోడలి ఆజ్ఞానువర్తిని అయి ఇన్ని మిరపకాయలు ఉప్పు దిగదుడిచిపోసింది. అమ్మ, దీనికి బుద్ధి లేదంటే నీకు కూడా లేదా? 25 ఏళ్ల వాడిని, నాకు దిష్టి ఏమిటి అన్నాడు మండిపోతూ. చాలే ఊరుకోండి, మీకు ఆఫీసులో అమ్మాయిల దిష్టి అంతే, ఇకపై పడుకోండి అంది అప్పీలే లేనట్టు సుబ్బలక్ష్మి. చేరచేర పడగదికి పోబోయిన భర్త వెనకాలే అతని జబ్బ పుచ్చుకుని నిలవేసింది. ఇదిగో ఆంజనేయ దండకం చదువుకుని పడుకోండి అంటూ ఉంటే ఈడ్చి చెంప పేల్చేయాలన్నంత కోపం వచ్చింది సుందరానికి. నాకు దెయ్యం పట్టిందని చివరికి వేప మండలు తెచ్చి శివాలాడేటట్టున్నావు అంటూ విసవిస గదిలోకి వెళ్ళి ముసుగు బిగించాడు. నేను చెప్పలా ఇవన్నీ అవే లక్షణాలు అంటూ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంటూ ఎత్తుకుంది. అది వింటూ ఇంకాస్త మండిపోయాడు సోమసుందరం. చీ ఒట్టి అడవి మేళం, ఇదే మరో చదువుకున్న పట్నవాసం పిల్లయితే ఆంజనేయ దండకం చదువుతూ ఒక్కనాటికి టైం వేస్ట్ చేసేది కాదు. చక్కగా నిద్దురపోరా సామి నా ముద్దు మురిపాల సామి అంటూ తీయని కంఠంతో అలరించి ఆమె బాహువల్లరిలో తనను మత్తెక్కించి మరీ నిద్రపుచ్చేది అనుకుంటూ దిండు గుండెలకు ఆంచుకుని అదే తన అందాల రాణిగా ఊహిస్తూ కావలించుకుని పడుకున్నాడు.
భర్తను చూసి బోలెడు జాలి పడుతూ తను నడుం వాల్చింది సుబ్బలక్ష్మి. ఆ రాత్రి కల్లో కూడా బెల్బాటం బ్యూటీ జాస్మినా వచ్చి మరింత మతిపోగొట్టింది సోమసుందరాన్ని. పేరుకు తగిన రూపం, ఆ రెండింటికి సరిపోయిన చదువు, వీటికి దీటైన మంచి జీతంతో ఉద్యోగం అంటూ ఆమెను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారు లేస్తూనే అడిగింది సుబ్బలక్ష్మి, ఎలా ఉంది మీకు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? పీడకలనేమీ రాలేదు కదా? సోమసుందరం జవాబు చెప్తే కదా. మామూలుగా స్నానాలు నిర్వర్తించుకొని భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటే చీర బాగా పైకి తొడల దాకా లాగి గోచి బిగించి బట్టలు జాడిస్తూ సుబ్బలక్ష్మి కనిపించేసరికి, ఆ చీర కిందకు దింపు అన్నాడు ఉరిమి చూస్తూ. చాలే సిగ్గు, ఇక్కడెవరున్నారని? 50 రూపాయలు జరీ చీర కుర్చీలు తడిస్తే పాడైపోతుంది అంటూ తేల్చి కొట్టిపారేసింది. సోమసుందరం మళ్ళీ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జాస్మినా చిరునవ్వుతో ఎదురొచ్చి విష్ చేసి తన సీట్లోకి వెళ్ళిపోయింది. ఆ కాస్తకే బెలూన్లా ఉబ్బిపోయాడు సోమసుందరం. ఇంటర్వెల్ టైంలో క్యాంటీన్ దగ్గర జాస్మినా కనిపించేసరికి మతాబలా వెలిగిపోయింది అతని మొహం. ఇద్దరూ ఎదురెదురుగా సీట్లలో కూర్చుని కాఫీ సేవించారు. జాస్మినా, సినిమాకి వెళ్దాం, వస్తావా అని అడిగాడు ఆశగా. వెళ్దాం పదండి అంటూ మందహాసం చేసింది. జాక్పాట్లో 25 లక్షలు వచ్చినట్లు, ఒక్కసారే ప్రెసిడెంట్గా ఎన్నికైనట్లు. ఇలా ఒకటేమిటి, ఎన్నో ఎన్నో అనుకున్నాడు. ఏ థియేటర్ దగ్గర ఉండాల్సింది అన్నీ చెప్పి ల్యాబ్లోకి వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చి ట్రిమ్గా తయారవుతూ ఉంటే అడిగింది సుబ్బలక్ష్మి, ఎక్కడికండి? సినిమాకా? నన్ను కూడా తీసుకువెళ్ళండి అంది ఉత్సాహంగా. ఇది నువ్వు చూసే పిక్చర్ కాదులే, ఇంగ్లీషు సినిమా అంటూ స్నో పౌడరు దిట్టంగా పట్టించి కాస్త సెంటు కూడా తగిలించి ఘుమఘుమలాడుతూ బయటికి వెళ్ళిపోయాడు. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి సినిమాకి వెళ్తూ నన్ను తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళటం లేదు అంటూ అత్తగారికి చెప్పింది సుబ్బలక్ష్మి. రాగానే నేను కనుక్కుంటానులే ఉండు అంటూ ఆవిడ హామీ ఇచ్చింది కోడలికి. మరొక 5 నిమిషాల్లో న్యూస్ రీల్ బిగిన్ అవుతుందనగా ఇద్దరూ ఒకేసారి రిక్షాలో నుంచి చెరొక వైపు నుంచి దిగారు జాస్మినా సోమసుందరంలు. తెల్లని డ్రెస్సులో వచ్చిన జాస్మినాను చూసి మతి పోగొట్టుకున్నాడు సోమసుందరం. అందం అంటే ఇలా ఉండాలి అనుకున్నాడు. విరిసి విరియని మొగ్గలాంటి జాస్మినా అందచందాలు, రూపలావణ్యాలు అతన్ని బాగా రెచ్చగొట్టాయి. థియేటర్లోకి వెళ్ళాక, జాస్మిన్, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటూ మృదువుగా ఆమె చెయ్యి నొక్కి వదిలాడు. జాస్మినా సిగ్గుపడి, మీకు పెళ్ళయిందా అని అడిగింది. పెళ్ళా? అబ్బే లేదు అన్నాడు టపీమని. ఆ మాటలకు చాలా సంతోషించింది జాస్మినా. సినిమా చూస్తున్నంతసేపు ఆమె భుజం అతనికి తగులుతూనే ఉంది. ఆ స్పర్శలో ఏదో హాయి, ఏదో ఉత్సాహం పొందుతూనే ఉన్నాడు సుందరం. సినిమా పూర్తయింది. ఇద్దరూ నవ్వుకుంటూ కిందకు దిగొచ్చారు. వారి వెనకే సిఐడిలా నడిచొస్తోంది సోమసుందరం పక్కింటి ఆవిడ. ఇందాకటి నుంచి ఆవిడ వీళ్ళిద్దరినీ కనిపెడుతూనే ఉంది. రిక్షాలో జాస్మినాను ఆమె ఇంటికి తీసుకువెళ్ళి దించి తన ఇంటికి వచ్చేలోగా, ఏమమ్మా ఈ సుబ్బలక్ష్మమ్మ, మీ ఆయన ఎవరో అమ్మాయిని తీసుకుని సినిమాకి వచ్చాడు. అబ్బబ్బా ఏం విరగబడిపోయారని ఒకళ్ళ తల ఒకళ్ళ భుజం మీద, ఒకళ్ళ చెయ్యి ఇంకొకళ్ళ ఒళ్ళోను. అబ్బబ్బా చూడలేక చచ్చానమ్మా, ఆ సినిమా కంటే వీళ్ళ సినిమా ఎక్కువైపోయింది అంటూ అంటించింది పక్కింటి పేరిందేవి. అయ్యో అత్తయ్యో, మీ అబ్బాయి చూడండి ఎవతనం వేసుకొని తిరుగుతున్నాడంట అంటూ కోడలు గుండెలు బాదుకుంటూ ఉంటే శ్యామశాస్త్రి, నాంచారమ్మ కోడల్ని ఓదార్చడానికి హైరాణ పడ్డారు. రాణి వేధమని చెంప పేల్చి పారేస్తాను అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు శ్యామశాస్త్రి. ఏం చేస్తారు, అయినా చెడిపోతున్నారు. నా సంసారంలో నిప్పులు పోయటానికని ఒకటి దాపురించింది అంటూ ఏడవసాగింది సుబ్బలక్ష్మి. ఇంతలో జాస్మినాను గురించి మధురమైన ఊహలతో ఇంట్లోకి అడుగుపెట్టాడు సోమసుందరం. ఎరా నీకు బుద్ధుందా అంటూ తల్లి ఒక పక్క, నన్ను సినిమాకి తీసుకువెళ్ళమంటే మాత్రం మీకు టైం లేదు కానీ అడ్డమైన వాళ్ళని వేసుకు తిరగటానికి మీకు వీలు దొరికిందా? ముందు నూతి దగ్గరికి పోయి తలార స్నానం చేసిరండి అంటూ భద్రకాళిలా సుబ్బలక్ష్మి విరుచుకు పడిపోయారు. నేను సినిమాకి వెళ్తున్నానని నీకు చెప్పానుగా, అంతేగాని ఎవరితోనో ఎందుకు వెళ్తాను అన్నాడు. ఆహా, మీరెందుకు చెప్తారు అంటూ మధ్యలోనే అందుకుంది. చివరికి ఈ సాధింపుల మధ్య సోమసుందరం అన్నం తినకుండానే పడుకున్నాడు. ఎవరో చూసి చెప్పుంటారు అనుకున్నాడు మంటగా. మర్నాడు ఉదయం చాలా పెందరాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టైంకి వచ్చింది జాస్మినా. మామూలుగా క్యాంటీన్లో కలిసినప్పుడు ఏం అలా ఉన్నారు అని అడిగింది. అబ్బే ఏం లేదు అంటూ సర్దుకున్నాడు. సాయంత్రం మా ఇంటికి రండి ఆహ్వానించింది. మీ నాన్నగారు ఏమీ అనుకోరా? ఏముంది అనుకోవటానికి, ఆయన లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. మీలాంటి వారు వచ్చి కాసేపు మాట్లాడితే ఆయనకు ఎంతో రిలీఫ్గా ఉంటుంది అంది. ఆయనకే కానీ నీకు లేదన్నమాట. ఆ మాటకి కిలకిలా నవ్వింది జాస్మినా.
అబ్బా ఎంత అందంగా నవ్వుతావు. నీ నవ్వు నీ బ్యూటీ చూస్తూ ఉంటే నాకు అన్నం కూడా మానేసి నిన్నే చూస్తూ కూర్చోబుద్దేస్తుంది. ఆ మాటకు మళ్ళీ నవ్వింది. అన్నం మానేస్తే మరీ మంచిది, జీతం అంతా బ్యాంకులో వేసుకోవచ్చు అంది కొంటిగా. సోమసుందరం కూడా నవ్వి, ఇంతకీ నువ్వు మీ అమ్మ పోలిక అని అడిగాడు కుతూహలంగా. అవును, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, నా 4వ ఏటే ఆమె చనిపోయింది అంది విషాదంగా. నువ్వు ఇంట్లో కూడా ఇలాగ బెల్ బాటమ్స్లో ఉంటావా అడిగాడు. అవును, మీకు అవి బాగా ఇష్టంలా ఉంది. మొన్నటి వరకు స్కర్ట్స్ తొడిగేదాన్ని అంది. వండర్ఫుల్, నేను సాయంత్రం మీ ఇంటికి వచ్చినప్పుడు స్కర్ట్స్ ధరించి ప్రత్యక్షమవుతావా? అబ్బా మీకు అన్ని తమాషా కోరికలే అంటూ నవ్వింది. మరి నీ జీవితం అంతా ఇలా మన కంపెనీకి అంకితం చేస్తావేమిటి, పెళ్లి చేసుకోవా అతను నవ్వుతూనే అడిగిన జాస్మిన్ ముఖంలో మాత్రం విషాద సూచికలు చోటు చేసుకున్నాయి. కనుకొనుకుల్లో ముత్యాల్లా నీళ్లు మెరిశాయి. ప్లీజ్ అటువంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి అంది గద్గదికంగా. సోమసుందరం చెక్తిరే చూశాడు. ఏం, నిన్నెవరైనా ప్రేమించి మోసం చేశారా? అవన్నీ ఇప్పుడు ఇక్కడ దేనికి కానీ, మీరు సాయంత్రం ఆఫీసు నుంచి మా ఇంటికి వచ్చేయండి అంటూ వెళ్ళిపోయింది. త్వరగా పని ముగించి సోమసుందరం జాస్మిన్ ఇంటికి బయలుదేరాడు. ఆ ఇంటి గోడ మీద లెఫ్టినెంట్ కల్నల్ బీజే నాయుడు, ఎక్స్ కమాండర్ 4th బెటాలియన్ ఆర్టిలరీ అని ఉంది. అయితే జాస్మినా నాయుళ్ళ అమ్మాయి అన్నమాట అనుకుంటూ లోపలికి ప్రవేశించి సోఫాలో కూర్చున్నాడు. సిగరెట్ కాలుస్తున్న నాయుడు గారిని చూసి నమస్కారం చేశాడు. నమస్తే, రండి కూర్చోండి, మా అమ్మాయి మీరు వస్తారని ఇంతకుముందే చెప్పింది, కూర్చోండి అంటూ బీరువాలోని ఆల్బంతో వచ్చాడు. అందాక ఇది చూస్తూ ఉండండి, అమ్మాయి రెడీ అయి వస్తుంది అంటూ అందించాడు. ఆ ఆల్బంలో నాయుడు గారి ఫోటోలే ఎక్కువ ఉన్నాయి. చిన్నతనం నుంచి ఆర్మీ ఆఫీసర్ వరకు ఉన్నాయి. అతని భార్య జాస్మిన్ తల్లితో తీయించుకున్న ఫోటో చూసి మహా సౌందర్యవతి ఆమె అనుకున్నాడు. తన భార్య ఫోటోనే సోమసుందరం చూస్తూ ఉండటం గ్రహించి, ఆమెతో నాకు ఎలా పెళ్లి జరిగిందని ఆశ్చర్యపోతున్నారా? 2nd వరల్డ్ వార్ టైంలో నన్ను బ్యాంకాక్ బోర్డర్కు పంపారు. ఆ సమయంలో నేను మరికొందరు ఫ్రెండ్స్ హోటల్ థాయికి వెళ్ళినప్పుడు ఆమె కనిపించింది. తొలి చూపులోనే ఆమె నన్ను బాగా ఆకర్షించింది. అలాగే ఆమెను నేను ఆకర్షించాను. దగ్గరకు పిలిచి ఇంగ్లీష్లో వివరాలన్నీ అడిగాను. పెళ్లి చేసుకుంటానన్నాను. అన్నిటికీ ఎస్ అంది. మా బెటాలియన్లోని పై అధికారి పర్మిషన్ తీసుకుని క్షేమను పెళ్లి చేసుకున్నాను. ఆమె ఆచారాలు, భాష, కట్టుబొట్టు మన సంప్రదాయానికి విరుద్ధాలే అయినా మా సంసారం బాగానే సాగింది. మాకు 5గురు పిల్లలు పుట్టారు. పెద్దది అమ్మాయి, వాళ్ళ తాతగారింట బ్యాంకాక్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత అబ్బాయి, వాడు తల్లిపోయాక ఇక్కడ ఉండనంటే ఉండనని వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని విధాల జాస్మినాయే నాకు అండా ఆధారమైంది. ఆమె తర్వాత మళ్ళీ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. వీళ్ళు చాలా చిన్నపిల్లలుగా ఉండగా క్షేమ చనిపోవటంతో నన్ను మా చెల్లెలు దైవంలా ఆదుకుని పిల్లల్ని పెంచింది. ఇప్పుడు ఈ అవిటితనంతో, చెయ్యిపోయిన దిగులుతో కృంగే నాకు అన్ని విధాల జాస్మినాయే ధైర్యం చెప్తుంది అంటూ తన జీవితంలోని నీలి నీడలన్నీ క్లుప్తంగా వివరించారు నాయుడు. ఇంతలో స్కర్టు ధరించి జగ్గు నిండా కాఫీ, ప్లేట్లతో బిస్కెట్స్ తీసుకొని జాస్మినా వచ్చేసరికి సాక్షాత్తు పైనుంచి దిగి వచ్చిన మోహినీదేవి అన్నంత సంతోషంతో 3 సోమశేఖరం. అందరికీ తల ఒక ప్లేట్ అందించి కాఫీ జగ్గులో నుంచి కప్పులకు పోస్తూ ఉంటే ఆమెను చూసి వివసుడయ్యాడు. నాయుడు బిస్కెట్లు తిని కాఫీ తాగి ఎవరో అతన్ని చూడటానికి వస్తే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఆయనతో మాట్లాడొస్తాను అంటూ వరండాలోకి వచ్చాడు. వచ్చిన అతిథికి బిస్కెట్లు కాఫీ ఇచ్చొచ్చింది జాస్మినా. జాస్మినా, నీ కథ వినాలని కుతూహలంగా ఉంది, చెప్పవు గోముగా అడిగాడు. చెప్పేందుకేముంది అంటూ క్షణం ఆగి, అవి నేను బీకాం చదివే రోజులు. నా క్లాస్మేట్ ప్రబోధ్ అని ఉండేవాడు. అతనికి మొదటి నుండి నేనంటే తగని అభిమానం. పని కట్టుకుని పిలిచి పలకరించేవాడు. అతను చాలా హాస్యప్రియుడు. ఆడవాళ్ళను ఆకర్షించటానికి భగవంతుడు మగవాళ్ళకిచ్చే గొప్ప వరం చమత్కారంగా మాట్లాడటం. ఆ మాటలకు నేను ఆకర్షితురాలయ్యాను. పైగా అతను మిగిలిన ఏ ఆడపిల్లలతోటి మాట్లాడేవాడు కాదు. కేవలం నాతోనే స్నేహం కలిపాడు. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారిపోయింది. సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి చదువుకునేవాళ్ళం. అయితే ఏనాడు హద్దులు దాటలేదు. మా అమ్మ విదేశీ యువతి అయినా మా నాన్న భారతీయుడు. మా నాన్న రక్తమే నాలోనూ ప్రవహిస్తుంది కనుక ప్రేమ పట్ల ఆయనకున్న నిశ్చితాభిప్రాయాలే నాకు ఉన్నాయి. మా అమ్మ పోయాక మళ్ళీ మా నాన్న ఏ స్త్రీతోనూ తన జీవితాన్ని పంచుకోలేదు. మా అమ్మ కూడా ఇక్కడ సాంప్రదాయాలకే తల ఒగ్గి కాపురం చేసింది.
ఆమె పోయినప్పుడు భారతీయ సాంప్రదాయం ప్రకారమే ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. అవన్నీ అలా ఉంచండి. మా ప్రేమ దినదిన ప్రవర్ధమానమైంది. మా బీకాం పూర్తవగానే పెళ్లి చేసుకుని చిరకు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతకాలని ఆశపడ్డాము. అతన్ని తీసుకొచ్చి మా నాన్నగారికి చూపించాను. నాన్నగారు కూడా ఇష్టపడ్డారు. అలాగే అతను తన తండ్రికి తీసుకువెళ్ళి చూపించాడు. వాళ్ళు చాలా గొప్పవాళ్లే కావచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే ఆర్థికంగా అతనికి మేము ఏమాత్రం తగమని అనవచ్చు. అతనికి బోలెడు కట్నం ఇచ్చి ఎవరైనా పిల్లనిస్తారు. అయినా అతను ప్రేమకే ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి. కాలేజీ ముగిసింది. సరదాగా ఇద్దరం పిక్నిక్ అనుకుంటూ బయలుదేరి కొండపల్లి వెళ్ళాము. అతను వద్దు వద్దు అంటున్నా సామాన్యంగా ఎవరూ వెళ్ళనంత దూరం వెళ్ళాము కొండ మీదకి. అక్కడి నుంచి నన్ను చూసి నవ్వుతూ చెయ్యి ఊపపోయి పట్టుజారి నా కళ్ళ ముందే ఉండలా దొర్లుకుంటూ పడిపోయాడు. రక్తసిక్తమైన అతని దేహాన్ని చూసి బావురమని ఏడుస్తూనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాం. మాలాగా చూడాలని వచ్చిన వారంతా సాయం చేశారు. చివరికి నా ప్రణయాన్ని ఒక్కసారి మంటల్లో పడేసి బూడిద చేస్తూ ప్రబోధ్ విగత జీవుడయ్యాడు. ఏ దేవుడు మమ్మల్ని ఆదుకోలేదు. ఏ డాక్టరు ఆయన్ని కాపాడలేకపోయాడు. అతను అంత సజ్జనుడు, ప్రేమమూర్తి, ప్రిన్సిపుల్ ఉన్న వ్యక్తి కనుకే భగవంతుడికి కూడా నచ్చి అతన్ని నా నుంచి లాక్కుపోయాడు. అందుకే ఎటుపక్క నుంచి మా ప్రేమకు అవరోధాలు రాలేదు. జీవోత్సవంలా బ్రతుకుతూ ఈ ఉద్యోగంలో చేరాను అంటూ ఆపింది. అప్పటికే ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కారిపోతున్నాయి కన్నీరు. జరిగిన దానికి మా నాన్నగారు చాలా బాధపడ్డారు. అసలే అస్తవ్యస్తంగా ఉన్న మా సంసారానికి ఇదొక ఆశనిపాతమైంది. ఏమైనా పోయిన వాళ్లతో పోలేము. బ్రతికి ఉన్నందుకు పొట్ట తాపత్రయం తప్పదు అంటూ ముగించింది. చాలా బాధగా ఉంది జాస్మినా నీ చరిత్ర వింటూ ఉంటే. నాకే ఇంత బాధగా ఉంటే అనుభవించిన మీకు ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు సానుభూతిగా. ఇంతలో నాయుడు గారి లోపలికి రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. బరువెక్కిన గుడ్డెతోనే ఇంటికొచ్చాడు సోమసుందరం. మర్నాడు అతను ఆఫీస్కు వెళ్ళిపోయాడు. భర్తని ఎలా కనిపెట్టాలా, ఆ పిల్ల ఎవరో ఎలా తెలుస్తుందా అన్న తపనతో సతమతమవుతోంది సుబ్బలక్ష్మి. పేరిందేవి గారు, మా వారు సినిమాకి తీసుకొచ్చిన అమ్మాయి ఎలా ఉంది అడిగింది. మంచి ఫ్యాషన్గా ఉంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏ దొరసాని పిల్లలాగానో ఉందని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో తప్ప తెలుగులో వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఎక్కడా వినిపించలేదు చెప్పింది ఆమె. ఓ, వాళ్ళ మాటలు కూడా విన్నారా మీరు? వెనక సీట్లోనేగా నేను కూర్చుంది. సుబ్బలక్ష్మి ఏం మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చింది. మరొక వారం రోజులు అలాగే గడిచిపోయాయి. వారంలోనూ సుబ్బలక్ష్మి వీలైనప్పుడల్లా అతన్ని దెప్పి పొడుస్తూనే ఉంది. ఇక్కడ ఇంట్లో గొడవ ఎక్కువ అవుతున్న కొద్దీ జాస్మిన్తో సాన్నిహిత్యం ఎక్కువవుతోంది. సోమ్ అని పిలిపించుకుంటున్నాడు. ఇదిగో ఈరోజు యమగోళ సినిమాకి వెళ్దాం, పెందలాడే రండి అంది సుబ్బలక్ష్మి అతను ఆఫీస్కి వెళ్తూ ఉంటే. ఇంట్లో నువ్వు చేస్తున్న యమగోళ చాలే, ఇంకా సినిమా కూడా దేనికి అన్నాడు చిరాగ్గా. ఆ మాటకు బుసలు కొట్టింది సుబ్బలక్ష్మి. అవును, నేనన్నా నా మాట అన్నా గోలగానే ఉంటుంది. అదే మీ ఆఫీసులో అమ్మాయి అడిగితే యమగోళల్లా ఇంద్రగోళ అవుతుంది కావాలను అంది. నీతో వాదనేంటి నాకు అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరో అరగంటకు తలుపు తట్టిన శబ్దమై తలుపు తీసిన సుబ్బలక్ష్మి తెల్లబోయింది. ఎవరండి అడిగింది. సోమ్ కావాలి. రోమా? ఇక్కడ లేదే, పక్క సందులో ఉందేమో కనుక్కోండి అంటూ మళ్ళీ తలుపు బెడాయించబోయింది. జాస్మిన్ పక్కున నవ్వి, రోమ్ కాదండి, సోమ్ చెప్పింది. సోములు సోపులు అమ్మే కంపెనీ కాదు ఇది, కాస్త 2 ఏళ్ళ అవతల ఉంది చూడండి అంది. ఇక లాభం లేదని సోమసుందరం గారు కావాలి అంది. ఆ మాటకు అదిరిపడింది సుబ్బలక్ష్మి. సోమసుందరం గారా? ఏమిటి, మా వారినేనా ఇందాక నుంచి నువ్వు అడుగుతుంది? అయితే ఆయన ఆఫీసులో పనిచేసే దొరసాని పిల్లవు నువ్వేనా? నీతోనేనా మా ఆయన సినిమాకి వచ్చింది? గబగబా అడిగేసింది. సోము మీవారా? తెల్లబోయి తేరుకుంటూ అడిగింది జాస్మిన. అవును అంటూ లోపలికి వెళ్ళిన సుబ్బలక్ష్మి. అత్తయ్య గారు, మామయ్య గారు, కొంపలు అంటుకున్నాయి, తొందరగా రండి. అదెవత్తో మీ అబ్బాయిని వల్ల వేసుకున్న వగలాడి తిన్నగా మన ఇంటికి వచ్చింది అంటుంటే గోచి సవరించుకుంటూ శ్యామశాస్త్రి, చీర తిప్పి దోపుకుంటూ నాంచారమ్మ గబగబా వరండాలోకి వచ్చేశారు. జాస్మిన వింతగా చూడసాగింది వాళ్ళందరికేసి. ఏమమ్మా, నువ్వేం చదివావు ధాటీగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి. తను చదివింది ఏదో చెప్పింది. నీకు జీతం ఎంతిస్తారేమిటి నాంచారమ్మ ప్రశ్న. అది కూడా చెప్పింది. నీ పేరేమిటి సుబ్బలక్ష్మి ప్రశ్న. జాస్మినా అంది విసుగును దాచుకుంటూ. అదేం పేరు, మీ దొరసాన్ల పేర్లు ఎలాగే ఉంటాయేమో అంది తనే జవాబిచ్చుకుంటున్నట్లు సుబ్బలక్ష్మి. ఇంత చదువుకున్నావు,
మా వాడితో సమంగా ఉద్యోగం చేస్తున్నావు. నీ వేషాలకి నీ షోకులకి అన్నింటికి మా వాడు మురిసి మూర్చిపోయి ఉంటాడు. ఈ పిల్లుంది చూసావా, 23,000 ఇచ్చి మా పిల్లాన్ని పెళ్లి చేసుకుంది. లక్షణంగా వాళ్ళు కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు వచ్చి నీ తళుకు బెళుకులతో వల్ల వేసుకుని వీళ్ళ సంసారం నాశనం చేయటం మంచిదేనంటావా? తీవ్రంగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి. ఆ మాటలకు చాలా అవమానం జరిగినట్లు ఫీల్ అయింది జాస్మిన. మీరు చాలా తొందరపడి మాటలు అంటున్నారు. మీ అబ్బాయిని వల్ల వేసుకోవటానికి నాకేం అవసరం? నాకు పెళ్లి కాదేమోనన్న దిగులేమీ లేదు. నా చదువుకి, నా అందానికి, ఈ ఉద్యోగానికి ఆశపడి ఎవరైనా చేసుకుంటారు. ప్రత్యేకించి మీ అబ్బాయినే ప్రేమించాలని రూల్ ఏమీ లేదుగా. పెళ్లి కాలేదని మీ అబ్బాయి అనబట్టి కాస్త స్నేహంగా మాట్లాడిన మాట నిజమే. మా మధ్య వేరే సంబంధం లేదు, రోషంగా అంది జాస్మిన. ఏ సంబంధం లేకుండానే సినిమాకి వెళ్ళావా ఆయనతో? తీక్షణంగా అడిగింది సుబ్బలక్ష్మి. సినిమాకి స్నేహం కొద్దీ వెళ్తారు, అంత మాత్రాన వారి మధ్య ఏదో ఉందని అనుకోవటం తెలివి తక్కువ, కోపంగానే అంది. మీలాంటి వాళ్లకు నీతా చేత చేసేవన్నీ వెధవ పనులు, చెప్పేవి కబుర్లును, నీరసనగా అంది సుబ్బలక్ష్మి. ఆ మాటలకి కోపం తారస్థాయిని అందుకుంది జాస్మినాకి. ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు మీ వాళ్లల్లోనూ ఉన్నారు. ప్రత్యేకించి నన్ను, నా దేశాన్ని మీరు హేళన చేయక్కర్లేదు. మా అమ్మ మరో దేశస్తురాలైనా మా నాన్న 100 పైసల ఆంధ్రుడే అని విసవిస వెళ్ళిపోయింది. ఛీ, వీళ్ళింటికి బుద్ధి తక్కువే వచ్చాను. వీళ్ళందరి ఎదుట నిలబడి దోషిలా మాటలు పడాల్సి వచ్చింది. చదువు సంచారాన్ని ఆ మూర్ఖులందరికీ నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటమా? ఏ తప్పు లేకపోయినా మాటలు పడటమా అనుకుంటూ ఉండిపోయింది. ఆఫీస్కి ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. అసలు జాస్మిన సోమసుందరం ఇంటికి రావడానికి కారణం లేకపోలేదు. ఆమె తండ్రికి ఒళ్ళు బాగలేదు. సెలవు చీటీ ఇచ్చి అతన్ని తీసుకువెళ్ళి చూపించి తండ్రికి కాస్త ధైర్యం చెప్పించాలనే తాపత్రయంతో వచ్చింది. వచ్చినందుకు జరిగిన పరాభవానికి కొత్త ఉడికిపోయింది. జాస్మిన ఆఫీసుకు సెలవు పెట్టిందని తెలిసాక సోమసుందరం ఎందుకో చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో జాస్మిన లేదు, ఆమె తండ్రి ఉన్నాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద ఉంది. జాస్మిన ఏది అడిగాడు. నాకు ఒళ్ళు బాగోలేదని ఆసుపత్రికి వెళ్ళింది. నాయుడు చూడకుండా తను రాసిన ఉత్తరం ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు సోమసుందరం. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన జాస్మిన హ్యాండ్ బ్యాగ్లో చిల్లర తీసి రిక్షాకిద్దామని తెరిచేసరికి అందులో సోమసుందరం రాసిన ఉత్తరం కనిపించింది. చిల్లర ఇచ్చి రిక్షా అబ్బిని పంపి ఆ కాగితం తీసి చదవసాగింది. మై డియరెస్ట్ జాస్మిన, నీ పేరు జగన్మోహనకరంగా ఉంది. నీ రూపం జాస్మిన్ ఫ్లవర్లానే ఉంది. నిన్ను చూసిన కొద్దీ, నీతో పరిచయం పెరిగిన కొద్దీ నాకు మతిపోతుందనే చెప్పాలి. మనం సినిమాకి వెళ్ళిన ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ స్పర్శ నాలో కోటి పులకరింతలు రేపింది. నీ సాంగత్యాన్ని అభిలషిస్తున్నాను. నా సర్వస్వం నీకే దహరపోస్తాను. నన్ను కనికరించవా? నీ దీన మిత్రుడు ఎస్. ఆ ఉత్తరం చదివి నిశ్చేష్టురాలయ్యింది. ఈ ఉత్తరం ఏమిటి? సాంగత్యం అంటే పెళ్లి కాకుండా సెక్స్ సంబంధాలు పెట్టుకోవటమా? అందాన్ని అనుభవించాలనే కాంక్ష తప్ప అతనికి వేరే ఉద్దేశాలు ఉన్నట్లు లేదు. పెళ్లి ప్రపోజల్ చేయదలుచుకున్నాడా? రకరకాల ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోగా ఆఫీసుకు ఫోన్ చేసి సాయంత్రం 6 గంటలకి కృష్ణా బ్యారేజీ 2వ నెంబర్ తలుపు దగ్గర వెయిట్ చేయండి అని చెప్పింది. 6 గంటలకు ఇంకా 10 నిమిషాల ముందే అక్కడికి చేరుకున్నాడు సుందరం. సరిగ్గా 6 గంటలకు వచ్చింది జాస్మిన. డార్లింగ్, నా ఉత్తరం చదివావా అడిగాడు. చదివాను, అందుకే కదా రమ్మంది. మరైతే చెప్పు ఉత్సాహంగా అడిగాడు. చెప్పటానికి మీ ఉత్తరంలోని కొన్ని మాటలు నాకు అసలు అర్థం కానే లేదు. సాన్నిహిత్యం అంటే పెళ్లి కాకుండానే సెక్స్ రిలేషన్ కావాలనా మీ అభిప్రాయం? సూటిగా అడిగింది. నీకు పెళ్లి కాకుండా సాన్నిహిత్యాలు వద్దనుకునే పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే చెప్పాడు. ఆ మాటకు నవ్వింది జాస్మిన. మీ కులం వేరు, నా కులం వేరు. అంతర్వర్ణ వివాహాలకు మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మరి మీ ఆవిడని ఏం చేస్తారు? తీవ్రంగానే అడిగినా పైకి కనపడకుండా జాగ్రత్త పడింది. ఆ మాటకి మొహం నల్లబడింది సోమసుందరానికి. అది గమనించింది జాస్మిన. మీకు పెళ్ళయిందని నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారా? మీ ఇంటికి వెళ్ళాను, చూశాను. మీ నాన్నగారిని, అమ్మగారిని, మీ ఆవిడిని, అందరి ధోరణి గమనించాను. వారికి నా పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కూడా గమనించాను. ఇవన్నీ చూశాక మనకు పెళ్లి జరగదని చెప్తున్నాను. అది లేకుండా నేను నా శరీరాన్ని అర్పించను. అంత గాఢాధిగాఢంగా ప్రేమించిన ప్రబోధినే నేను దూరంగా ఉంచాను. ఈ విషయంలో సినిమాల్లో డబ్బు కోసం మగవారిని మార్చే ఆడవాళ్ళని చూపిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆడవాళ్ళు మన సంస్కృతిలో చాలా తక్కువ. వ్యభిచారుణులు ఉన్నారు, ఒప్పుకుంటాను. అది వృత్తిగా పొట్ట పోసుకుంటారు. వాళ్ళని ప్రత్యేకం వ్యభిచారుణులుగా పిలుస్తూనే ఉన్నాం. కానీ ఇలా చాలా రోజులు
ఆడవాళ్ళు డబ్బు కోసం ఒకరితో స్నేహం చేసి ఆ తర్వాత మరొకరిని డబ్బున్న వాడిని పట్టి ఆ విధంగా అందరి ఆస్తిపాస్తుల్ని సంసారాలని పాడు చేస్తారా అన్నది అంత నమ్మదగిందిగా ఉండదు. 100కి కాదు 1000కి ఉండొచ్చు అలాంటి వాళ్ళు. చదువుకుంటూ ఆ చదువును సార్థకత చేస్తూ అవసరానికి కుటుంబాన్ని ఆదుకోవటానికి ఉద్యోగం చేస్తున్న స్త్రీని ఇలా పాతేసి అణగదొక్కుతూ కొత్త జీవితానికి అలవాటు పడుతూ జీవనయానం సాగించే నాలాంటి యువతలకు అన్ని చిక్కులుగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే ఆడపిల్ల పబ్లిక్ ప్రాపర్టీగా భావిస్తారా మీలాంటి మగవారు? 9 గజాల నేత చీర నుంచి దశల వారీగా మారుతూ ఈనాడు బెల్ బాటమ్స్ స్కర్ట్స్ వరకు నాగరికత పెరిగిన స్త్రీ అంటే మగవారిలో పాతుకుపోయిన కొన్ని తేలిక భావాలు అడగంటనే లేదు. ఆవిడ పల్లెటూరు బయతు అని మీ వ్యాఖ్యానం. నిండుగా చీరలో కనిపించే మీ భార్య మీకు అందంగా కనిపించకపోతే నచ్చజెప్పుకుని ఆవిడకే బెల్ బాటమ్స్ వేయించుకొని తృప్తి పడండి. బెల్ బాటమ్స్తో 2 జడలతో నేను కొంచెం ఫ్యాషన్గా కనిపించానని ముచ్చటపడి మీరు పలికే చిలక పలుకులు ప్రేమతోనే అన్నారనటం మించిన జోక్ మరొకటి ఉండదు. అది ప్రేమ కాదు, సెక్స్ వాంఛ. నా స్థానంలో ఉన్న మరే యువత అయినా మీ మాటలకు మోసపోతుంది, మీకు శరీరాన్ని అర్పిస్తుంది. ఆవిడ కోరిన మేరకు మెడలో పుస్తు కూడా ముడివేస్తారు. ఆ తర్వాత పాత పెళ్ళం కొత్త పెళ్ళంల ఘర్షణలో మీరు ఇరుక్కుపోయి చివరకు అన్ని విధాల ఆభాస పాలయ్యేది ఈ కొత్త యువతే. మీరంతా సుఖంగా ఉంటే లోకుల చేత హీనంగా మాట పడే స్థితికి ఇంత చదువుకున్న ఉద్యోగస్తురాలు వచ్చేస్తుందంటే ఆమె కర్మేగా మరి. మా తల్లి సాంప్రదాయాలలో గౌన్లు వేసినా పట్టింపు లేదు, బెల్ బాటమ్స్ వేసినా తప్పు లేదు కనుక అలా ఉన్నాను. అది మీ భార్య అనుకరించాలనుకోవటం శుద్ధ తెలివి తక్కువ. మీరైనా మీ భార్య బెల్ బాటం వేస్తే హర్షించగలరని నేను అనుకోను. పారాయి పిల్ల తన వంపు సంపులతో మిమ్మల్ని ఫ్యాషన్తో ఆకర్షించాలి కానీ మీ భార్య అలా ఉండటానికి ఒప్పుకోగలరా? మరైతే మా కర్మమేనా కాలేది? మీ కామోద్రేకాలకు బలి అయ్యేది మేమేనా? మీ భార్య మీ మాట పాటించని వ్యక్తిలా నాకు కనిపించలేదు. పైగా ఆమె మీకు 22,000 కట్నం తెచ్చినామే. చదవరి కావాలంటే ప్రైవేట్గా చెప్పించండి, ఫ్యాషన్లు నేర్పించుకోండి. సన్నబడాలంటే సరైన ఎక్సర్సైజ్ చేయించి ఆహారంలో డైటింగ్ పెట్టండి. మీ కోరికలకు అభిరుచులకు అనుకూలంగా తీర్చిదిద్దుకోండి. అంతేగాని నాలాంటి యువతల భవిష్యత్తుపై దెబ్బతీయకండి. మీరేం చేసినా చెల్లుతాయి, మాలాంటి వారి బ్రతుకులు కడగండ్ల పాలవుతాయి. స్నేహంగా పలకరిస్తే మాట్లాడతాను, ఇకపై సినిమాలకు రాను. మన స్నేహం ఆఫీస్ వరకే పరిమితి చేద్దాం అంది కర్చీఫ్తో మొహం అద్దుకుంటూ. ఆమె మాట్లాడుతున్నంతసేపు సోమసుందరం వంచిన తల ఎత్తలేదు. మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న అతన్ని చూసి నిట్టూర్చి తను ఇంటికి బయలుదేరింది. సోమసుందరం ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి ఖిన్న వదనాలతో కనిపించారు. ఏంటి అలా ఉన్నారు అంటూ పలకరించాడు. ఏమిటా నువ్వు చేసిన నిర్వాకానికి? నీ పెళ్ళాం పుట్టింటికి పోయింది, అక్కడ వియ్యంకుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని హడలి చేస్తున్నావు. నువ్వు పుట్టిన వంశం ఏంటి, నేను చెప్పించిన చదువు ఏంటి? నా కాలంలో నా తండ్రి వేదాలు చెప్పించాడు, సంస్కృతి నేర్పించాడు. ఉన్న కాస్త వ్యవసాయ పొలం దున్నుకోమన్నాడు. ఆ పొలం సేద్యం నాకు చేతగాక అమ్ముకుని ఇల్లు కట్టాను. ఆనాటి పరిస్థితులకు అనుగుణ్యంగా నిన్ను పెద్ద చదువులు చదివించాను, ఉద్యోగస్తుని చేశాను. అంత మాత్రాన పాత పద్ధతుల్ని గవ్వ కింద తీసి పారేయటమేనా? విలువలుంటాయి, వాటిని కాపాడుకోవాలి ఎంత చదువులు చదివినా. నీ భార్య అందం నచ్చక జాస్మినా కోసం పరుగుపెట్టిన నీకు రేపు మరొక రోజు కనిపిస్తే అటు లాగుతుంది. మనసుదేముంది, చంచలత్వానికి పేరు మోసింది. అలా అని పెళ్ళాల్ని మార్చుకుంటూ పోతావా? అలా పోయినా నీకు తృప్తి కలుగుతుందని నమ్మకం ఏంటి? కనుక మన వాళ్లను మనకు నచ్చిన పద్ధతిలో మలుచుకుని ఒకరి జీవితాన్ని నాశనం చేయకుండా ఉండటమే ఈనాడు గొప్ప సంఘసేవగా కనిపిస్తోంది నాకు. రంగుటద్దాల్లో నుంచి జీవితాన్ని చూడటం మాని భగవంతుడిచ్చిన విశాల నేత్రాలతో గమనించడం నేర్చుకో. జ్ఞానచక్షువు అదే తెరుచుకుంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మీ ఇంగ్లీష్ మాట గుర్తుపెట్టుకో. అప్పుడు సుబ్బలక్ష్మి నీకు పనికిరానిదిగా కనిపించదు. ఇలా అనే తల్లిదండ్రులు వెగటుగా తోచరు. నువ్వు ప్రాజ్ఞుడివి, నీకు నేను చెప్పవలసిన వాణ్ణి కాదు. కానీ ఒక్క మాట, సుబ్బలక్ష్మి కట్నం తెచ్చి ఉండకపోతే ఈ ఇల్లు నిలబెట్టడం నీ తరము నీ తాత తరం కూడా అయ్యేది కాదు. వెళ్ళి బుద్ధిగా నీ భార్యను పిలుచుకురా అంటూ గడగడ మంచినీళ్ళు తాగినట్టు చెప్పిన తండ్రిని చూసి అవాక్కయ్యాడు సోమసుందరం. అటు జాస్మినా విద్యావతి అన్ని అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పి కళ్ళు తెరిపించింది. ఆమె చదువుకున్నదనుకుంటే కేవలం పురాణ కాలక్షేపాలతో రోజులు వెళ్లదీసే తన తండ్రికి ఇంత లోక జ్ఞానం ఉందా? ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్న మార్పుల్ని ఎంత బాగా ఆకళింపు చేసుకోకపోతే ఎలా చెప్పగలిగాడు? అవును, తనకంటే చివరికి అంతా తెలివైన వాళ్ళుగానే కనిపిస్తున్నారు. తన తండ్రి వంటి ఉన్నతుడి కడుపున పుట్టినందుకు
జాస్మినా వంటి స్నేహితురాల్ని పొందగలిగినందుకు తన జీవితం ధన్యమైంది. స్నేహాన్ని కామంతో కలుషితం కాకుండా కాపాడి తన పరువు దక్కించిన జాస్మినా వంటి యువతులు ఎప్పటికీ ఆదర్శమూర్తులే. భగవాన్ ఎవరికి అపకారం తలపెట్టని జాస్మినాను పువ్వులా కాపాడుకోగలిగే ఉన్నతుడిని, ఉత్తముణ్ణి భర్తగా ప్రసాదించి ఆ యువత జీవితంలో సుధలు కురిపించు అని హృదయపూర్వకంగా దండం పెట్టాడు. నా భార్య పల్లెటూరిది నిజమే, కానీ అమాయకురాలు, భర్తే దైవంగా భావించే ఇల్లాలు, దాన్ని కాలదనుకోవటం నాదే తెలివి తక్కువ అనుకుంటూ నేను వెళ్ళి సుబ్బలక్ష్మిని తీసుకొస్తానులే నాన్న అన్నాడు సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ. కొడుకులో మార్పు వచ్చిందని గ్రహించిన శ్యామశాస్త్రి హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. నవలిక సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవలిక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.